ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి తనుజ ఈ వీక్ అసలు మాట్లాడుకునే సందర్భాలే చూడలేదు. అయితే ఎట్టకేలకు రాత్ర ఇమాన్యుల్ చెప్పినట్టు భరణి తనుజాని కూర్చోపెట్టి చాలా చక్కగా మాట్లాడాడనే చెప్పాలి. ఇది లైవ్ లో చూస్తుంటే ఏం బాండింగ్ రా బాబు అని అనుకోక మానక తప్పదు. ఇక అసలు విషయానికి వస్తే భరణి తనుజాని కూర్చోబెట్టి, తనుజ అసలు గేమ్ అనేది నువ్వు నాకు చెప్తేనే కదా నేను ఆడాను, నువ్వేమన్నావు నాన్న, మనిద్దరం గేమ్ ఆడుతుంటే వీళ్ళిద్దరే గేమ్ ఆడుతున్నారు కాబట్టి మనం ఒక 2 వారాలు వేరు వేరు కంటెస్టెంట్లతో ఆడతాము అని నువ్వు చెప్పిన తర్వాతే కదా నేను దివ్యాని తీసుకున్నాను అంటే అవును అని అంటూ తనుజ ఊకట్టింది. మరి ఇప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావు? నీకు ఒక విషయం తెలియదు కానీ నేను ఆ విషయం చెప్తాను విను. అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజని నీ దాంట్లో చేర్చుకొని చెప్పిందే నేను. అప్పుడు పవన్ కళ్యాణ్ నేను శ్రీజాని చేర్చుకోవాలనుకుంటున్నాను అంటే అబ్బెబ్బే లేదు, తనుజని ఒక్కసారికి నా కోసం ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నీ టీంలో చేర్చుకో అంటూ నేను చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ నిన్ను టీంలో చేర్చుకున్నాడు తప్ప తనంతట తాను టీంలో చేర్చుకోలేదు. నువ్వు అనుకుంటున్నావు దివ్య వచ్చిన తర్వాత నుంచి కూడా మా నాన్న నా కోసం ఆలోచించడం మానేశాడని. నేను పొద్దున్న లెగిసిన నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను ఏదో ఒక టైంలో నీ గురించి ఆలోచించక ఉండకను. అంతేకాదు నువ్వు నోరారా నాన్న అని పిలిచిన తర్వాత నేను నిన్నెందుకు పట్టించుకోకుండా ఉంటానరా తనుజ, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. భరణి అలా చెప్తుంటే తనుజాకి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉందనే చెప్పాలి. అంతేకాకుండా నేను దివ్య ఆడుతుంటే మీరందరూ అనుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారని. అసలు దివ్యకి నేను కనెక్ట్ అయిపోయానని కొంతమంది అంటున్నారు. హౌస్లోకి దివ్య వచ్చినప్పుడు నన్ను వెంటనే ఒక బిగ్ బ్రదర్ అని అన్న చూడు, అప్పుడే నేను కనెక్ట్ అయ్యాను, తన నా చెల్లెలని. ఇంకొక విషయం చెప్తాను, దివ్య క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుద్ది. ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె ఏదైతే పాయింట్ తీసుకుంటుందో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది తప్ప అంతకు మించి కాదురా. నీకన్నా హౌస్లో ఎవరు ఎక్కువ కాదు అని నేను బల్ల గుద్ది మరీ చెప్తాను తనుజ అంటూ భరణి తనుజాకి చెప్పుకొచ్చారు. అంతేకాదు నువ్వు ఒక విషయం గుర్తు చేసుకో, లాస్ట్ వీక్ నన్ను 6 పాయింట్అవుట్ చేసినా సరే నేను నా బాధను వ్యక్తపరచడానికి ఎవరు లేదు. కనీసం నీ దగ్గరికి మాట్లాడడానికన్నా సరే ఈలోగా నీ దగ్గర అందరూ ఉంటున్నాను, అయినా నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. కానీ ఎందుకురా ఇంతమందితో మాట్లాడిపించుకున్నాను, నాకెందుకురా ఈ కర్మాన్ని నేను ఫీల్ అయినప్పుడు నాకంటూ ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు. కానీ ఆ టైంలో దివ్య వచ్చి ఒక చెల్లిలాగా నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆమెకి జెన్యున్గా సపోర్ట్ చేయాలనుకున్నాను తప్ప ఈ హౌస్లో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు అంటూ చెప్పుకొచ్చాడు భరణి. దీంతో తనుజ కూడా ఎమోషనల్ అయ్యి సారీ నాన్న నేను అపార్థం చేసుకున్నానంటూ మొత్తానికి తనుజ భరణి ఒకటయ్యారనే చెప్పాలి. ఏదేమైనా సరే భరణి తనుజ బాండింగ్ చూడటానికి చాలా బాగుంటుందనే చెప్పాలి. మొత్తానికి దివ్య నా చెల్లి, నువ్వు నా కూతురు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు భరణి లైవ్లో. మరి ఇది ఎపిసోడ్లో చూపిస్తారా లేదనేది తెలియదు. దీనిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.